सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరి కృష్ణ. స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. మనము ఈరోజు నిన్న సుభద్ర అర్జునుల యొక్క వివాహం గురించి చెప్పుకున్నాం. ఈరోజు కృష్ణుడు శృతదేవ ఇంకా బహుళాశ్వ అనే ఇద్దరు భక్తులని అనుగ్రహించడం కోసము తను బయలుదేరారనమాట. ఆ కథని చెప్పుకుందాం. సుభద్రమ్మని దుర్యోధనుడికి ఏ విధంగా అయినా సరే ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి బలరాముల వారు నిశ్చయించుకున్నారు. కానీ అక్కడ కృష్ణుడికి మాత్రం సుభద్రమ్మకి మాత్రం అసలు ఇష్టమే లేదు. అర్జునుడికి సుభద్రను పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. ఆ విధంగా చివరికి బలరాముల వారు అర్జునుడు సుభద్రమ్మని ఎత్తుకుని వెళ్ళేటప్పుడు అర్జున్ని చంపేద్దామని చెప్పేసి హలాన్ని పట్టుకొని వచ్చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, అన్నా చంపేయడం ఎంత సులభము, నేను మాత్రం చంపలేనా ఏంటి అనేసి అంటాడు. అంటే చంపేద్దాము కరెక్టే, మరి చెల్లేలా అనేసి అంటాడు. ఏంటి చెల్లి ఏంటి అనేసి అంటే అక్కడ చూస్తే ఏమవుతుందంట, రథమేమో సుభద్రమ్మ తీసుకొని వెళ్తుందనమాట. అలా అర్జునుడు సుభద్రను హరించడం లేదు, సుభద్రే అర్జునుడిని హరించిందనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరికీ గొప్పగా పెళ్లి చేస్తారు. చాలా కట్నాలు కానుక అంగరంగ వైభవంగా పెళ్లి చేసి వరకట్నం అంతా ఇచ్చి అర్జునుడికి సాగనంపి సుభద్రను సాగనంపుతారనమాట. ఆ విధంగా సుభద్ర కళ్యాణం కంప్లీట్ అయింది. అయితే ఈ శృతదేవ ఇంకా బహుళాశ్వ వీళ్ళిద్దరూ కృష్ణుడి యొక్క పరమ భక్తులు అనమాట. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు అంటే మిథిలా నగరంలో ఉంటారు. మనం చెప్పుకునేటటువంటి ఏదైతే జనకపూర్ ఉందో ఇప్పుడు ఆ జనకపూరే మిథిలా నగరం. దశరథ మహారాజు ఉన్నటువంటి క్షేత్రం ఆ మిథిలా నగరం. ఆ మిథిలా నగరంలో ఈ శృతదేవ బహుళాశ్వ వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు కూడా చాలా పరమ భక్తులు అనమాట. మరి శృతదేవనేమో తను మిథిలా నగరానికి రాజు, చాలా గొప్ప రాజు, వీరుడు, సూర్యుడు, చాలా ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, గొప్ప భక్తుడు కృష్ణుడికి. తర్వాత బహుళాశ్వనేమో రాజు, శృతదేవనేమో బ్రాహ్మణుడు. శృతదేవ అంటే వినడం, శ్రవణం, ఎప్పుడూ శ్రవణం చేస్తూ ఉంటారు. శృత అంటే శ్రవణం అనమాట. సో అలాంటి గొప్ప పరమ భక్తుడు బ్రాహ్మణుడు శృతదేవ, బహుళాశ్వ ఇంకా రాజు అనమాట. సో అయితే మరి వీళ్ళిద్దరు ఎలా ఇన్విటేషన్ ఇచ్చారా, ఏమైనా ఉత్తరం రాశారా, ఏమైనా ఎలా మరి కృష్ణుడికి ఆ పిలుపు అందింది అంటే కృష్ణుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంటాడు కదా. ఆంతరంగికంగా ఆ భక్తులు తీవ్రంగా ఆయనని ప్రార్థిస్తున్నారు, తీవ్రంగా ఆయనని తలుచుకుంటున్నారు అన్న విషయం తెలుసుకొని వాళ్ళిద్దరిని అనుగ్రహించడం కోసం గాను ఉన్న ఫలంగా వెళ్తున్నాడు అనమాట కృష్ణుడు బయలుదేరుతున్నాడు. అయితే రథసారథిని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. మరి రథసారథిని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన రథంలో ఎవరెవరు ఉన్నారు అంటే నారద, తర్వాత వామదేవ, అత్రి, వ్యాస, పరాశరుడు, అసిత, అరుణి, బృహస్పతి, కణ్వ, మైత్రి, చవన్య ఇంకా మొదలుగైన వాళ్ళతో పాటు శుకదేవ గోస్వామి కూడా ఆ రథంలో ఉంటారంట. సో ఆ విధంగా వ్యాసదేవులు కూడా స్వయంగా ఉన్నారు అక్కడే. తర్వాత మరి ఈ కృష్ణుడి యొక్క రథం కూడా చాలా పరమ దివ్యమైనటువంటిది. ఏ విధంగా అయితే రాముల వారి ఎప్పుడైతే
జయించిన తర్వాత పుష్పక విమానం తీసుకొని ఎప్పుడైతే అయోధ్యకు వస్తున్నారో అలాంటి దివ్యమైన రథమే ఇది కూడా. మరి ఎప్పుడైతే కృష్ణుడు ఆయనతో పాటుగా ఈ వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నారనమాట. ఎవరిని? వీళ్ళందరినీ, ఆ ఋషులని కూడా ఆయన తీసుకొని వెళ్తున్నారనమాట. సో మరి ఇప్పుడు కృష్ణుడు వచ్చేటప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడి నుంచి? ద్వారకా నగరం నుంచి బయలుదేరాడు. మరి బయలుదేరేటప్పుడు మరి ద్వారకా టు నేపాల్ బార్డర్, జనకపూర్ తను ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఏ ఊర్లు దాటి ఏ రాజ్యాలు దాటి వచ్చారో శుకదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. అనర్త, ధన్వా, కురుజాంగాల, కరిక, మత్స్యామ, పాంచాల, కుంతి, మధు, కేకయి, కోసల, ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఈ అన్ని దేశాలని కూడా తను దాటుతూ వచ్చాడనమాట. మరి ఎప్పుడైతే కృష్ణుడు ఈ ప్రదేశాల నుంచి బయటికి వస్తున్నాడో, ఈ రాజ్యాల నుంచి బయటికి వస్తున్నాడో, అప్పుడంట ఈ రాజ్యవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సందేశం వెళ్ళిపోయింది. సాక్షాత్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు వస్తున్నాడు ఈ దారి గుండా అని చెప్పేసి. మరి ఎవరు పంపించారు ఈ వార్తని? ఏదైనా టీవీలో న్యూస్ ఛానల్ ఉందా, లేకపోతే అనౌన్స్మెంట్ వెళ్ళిందా, ఏమైనా ఉందా? ఏమీ లేదు. భగవంతుడు పరమాత్మ ప్రతి ఒక్క చోట తను వస్తుంటే ఆ అద్భుతమైనటువంటిది ఆ పరిసరాలు కానీ వాతావరణం కానీ అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. ప్రతి హృదయంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క రాకతో ప్రతి ఒక్కరు కూడా పులకించిపోతారు. మరి అలాంటి భగవంతుడి యొక్క రాకని వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క దర్శనార్థం వస్తున్నారనమాట. ఎలా వస్తున్నారంటే వెర్రి పిచ్చి పట్టిన వాళ్ళలాగా వస్తున్నారు కృష్ణుని దర్శనం చేసుకోవడానికి. పిచ్చి పట్టిన వాళ్ళు ఏ విధంగా అయితే వస్తారో అలా వస్తున్నారనమాట. ఎలా ఉంటే అలా. స్నానం చేసేవాడు అలానే స్నానం మధ్యలో వచ్చేస్తున్నాడు. తినేవాడు తిండిని అక్కడ వదిలేసి చెయ్యి కూడా కడిగేది లేదు, వాడు ఏమి తోయట్లేదు, వాడు వచ్చేస్తున్నాడు. పిల్లలకి పాలు ఇచ్చే సో ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడో వీళ్ళందరికీ కూడా కృష్ణుడు వస్తున్నాడని తెలిసింది ఆ విషయం. ఉన్న పలంగా ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలని వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారనమాట. స్నానం చేసేవాడు తన స్నానాన్ని సగం మధ్యలోనే ఆపేశాడు, తినేవాడు భోజనాన్ని ఆపేశాడు, రెడీ అయ్యేవాళ్ళు కళ్ళ కాటిక పెట్టుకునే వాళ్ళు ఒక కంటికి కాటిక పెట్టుకొని ఇంకో కంటికి కాటిక పెట్టుకోకుండా పిల్లకి పాలు ఇచ్చేవాళ్ళు ఆ పిల్లల్ని అక్కడ అలానే వదిలేసి లేకపోతే వాడిని ఎత్తుకొని వచ్చేసి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో స్నానం చేసి బట్టలు వేసుకునేవాడు కూడా అసలు ఏం వేసుకున్నాడో ఏం చుట్టుకున్నాడో వాడికి తెలియదు. ఏదో ఒక రకంగా అలా బాత్రూంలో నుంచి బయటపడి భగవంతుడి యొక్క దర్శనాని కోసము వాళ్ళందరూ వస్తున్నారనమాట. ఏంటి ఇంత వెర్రిగా వెళ్తున్నారు ఏంటి అనేసి అంటే వాళ్ళు అంటారనమాట, సాక్షాత్ దేవదేవుడే వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు ఏమవుతుందంట, అసలు మన జీవితమే తరించిపోతుంది. ఇలాంటి జాక్పాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకోసారి దొరుకుతుందా? అలా కాదు నేను మొత్తం భోజనం చేసుకొని వెళ్తాను, అలా కాదు నేను మొత్తం స్నానం చేసుకొని రెడీ అయి వెళ్తాను అంటే ఈ అవకాశం పోతే దొరకదు. మరి అందుకే ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా చేయి జార్చుకుంటారా? జార్చుకోరు కదా. అందుకని చెప్పేసి భగవంతుడి యొక్క దర్శన లాలస ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలని ఎంత కోరిక ఉందంటే పిచ్చిలాగా ఉందన్నమాట. ఆ వెర్రితో ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఈ అవకాశం ఒకసారి వచ్చింది, అది పోతే దొరకదు. మరి అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. సో ఎవరంతలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చిచ్చి ఈ అవకాశాన్ని నేను వదులుకోను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా భగవంతుడి యొక్క దర్శనానికి వస్తున్నారనమాట. మానవులే వస్తున్నారా ఆయన దర్శనానికి అంటే మానవులు కాదు, దేవతలు కూడా వస్తున్నారు. ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క దర్శనానికి వస్తున్నారనమాట. వాళ్ళందరూ ఖాళీ చేతుల్లో వస్తున్నారా? కాదు. అర్ఘ్య పాద్య తర్వాత పుష్ప చందన లేపన ఫల అన్నీ కూడా భగవంతుడికి వాళ్ళ శక్తానుసారము ఏవేవైతే వాళ్ళు అర్పించగలుగుతారో వాటన్నింటినీ కూడా పట్టుకొని వస్తున్నారనమాట. మరి
అలా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ అనుకుంటారు, మరి మనం ఇవన్నీ తీసుకొని వెళ్తున్నామే స్వామికి, మరి స్వామి ఇవన్నీ స్వీకరిస్తాడా డౌట్ వస్తుంది. అవునా కాదా? స్వామి అక్కడ మెయిన్లో ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటారు, లేకపోతే మన ఊరి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకుంటారు, అలా కాకపోతే ఊర్లో ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకుంటారు అని అలా అనిపించవచ్చు. అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఒక్క కన్ను చూపు చాలు అవన్నీ స్వీకరించడానికి. భగవంతుడు ఆయన కంటితో అన్నీ స్వీకరించేస్తాడు. అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరాంజగంతి ఆనంద చిన్మయ సదూజ్వల. భగవంతుడు ఎలాంటివాడు, ఆయన ఏ అంగముతోనైనా కూడా ఏ కార్యాన్నైనా తను చేయగలుగుతాడు. మరి ఆ భగవంతుడి యొక్క చూపు పడితే చాలు, భగవంతుడి యొక్క చూపు పడితే చాలు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో తలుస్తున్నారనమాట. ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే భగవంతుడి దర్శనం చేసుకుంటే చాలు, మనము ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పరుగు తీసుకొని వస్తున్నారనమాట. మరి భగవంతుడి దర్శనం అవుతుందా? ఎలా అవుతుంది భగవంతుడి దర్శనం? అమ్మో అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, ఎలా దర్శనం అవుతుంది అంటే అలా కాదు. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన దర్శనాన్ని ఇస్తాడనమాట. జగన్నాథ స్వామి నయనపతగామి భవాతుమే. భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఆయన కళ్ళల్లో మనం పడితే చాలు, మనం ఆయనను చూడడం కాదు, మనము ఆయనకి కనిపించడం కావాలి. భగవంతుడు మనం చూసే విధంగా మనం ఉండాలి. అదే కోరుకుంటూ వాళ్ళందరూ వెళ్తున్నారనమాట. ఆ భగవంతుడి యొక్క చల్లని చూపు మన మీద పడితే చాలు, మన మీద పడితే చాలు, మన మీద పడితే చాలు అని చెప్పేసి వాళ్ళందరి హృదయాలు కూడా ఆనందంతో నిండిపోయాయి. పరమ ఆనందంతో అసలు ఎలా పరుగులు తీస్తున్నారు అంటే ఇంకా గొప్ప ఊరేగింపుకి పరుగులు తీసినట్టుగా వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారనమాట. ఇంకా మరి స్వామి కూడా అలా వస్తూ వస్తూ ఆయన చూపుని ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన చూపుని సారిస్తున్నారంట. ఆయన యొక్క స్మిత హాసం ఏదైతే ఉందో ఆ హాసాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా తను స్మైల్ చేస్తున్నారు, ఆయన కళ్ళతో చూస్తున్నారు. ఆయన కళ్ళతో చూసి వాళ్ళు ఇచ్చేటటువంటి అన్నీ కూడా తను స్వీకరిస్తున్నాడు. వాళ్ళు తెచ్చినటువంటి అర్ఘ్యపాద్య ఫల పుష్ప ఇవేనా వాళ్ళ హృదయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తను స్వీకరించేస్తున్నాడు అనమాట. సో అప్పుడు వాళ్ళందరూ అంటే ఇక్కడ ఇప్పుడు మనము భగవంతుడి యొక్క చూపే ఎందుకు అంటే భగవంతుడి యొక్క చూపు అమృతము కంటే మిన్ననైందంట. అమృతం ఏముంది, ఒక పానీయము అంతే. ఆ పానీయం తాగితే ఏం సుఖం వస్తుంది, దాంట్లో ఏం లాభం ఉంది అమృతంలో? అమృతం కూడా వేస్ట్ భగవంతుడి యొక్క చూపు ముందు. భగవంతుడి యొక్క చూపుని ఆస్వాదిస్తున్నారంట వీళ్ళందరూ. ఎలా? ఇప్పుడు బాగుందండి కథాశ్రవణం అంటే ఇప్పటివరకు మనం ఏమనుకున్నాము, ఎప్పుడు భోజనం నోటితోనే తింటామే, ఇప్పుడు చెవులతోని కృష్ణుడి యొక్క కథని స్వీకరించాలి అని మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడంట కృష్ణుడి యొక్క దర్శన లాలస ప్రతి ఒక్కరి హృదయంలో ఎంతుందంటే ఆ పరమ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ కళ్ళల్లో నుంచి భగవంతుడి యొక్క రూపాన్ని హృదయంలో నింపుకుంటున్నారంట. ఆ ఒక్కసారి భగవంతుడి యొక్క దర్శనం అవుతే ఇంకా ఎన్ని జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలు అన్నీ కూడా నశించిపోతాయన్నమాట. ఇంకా మన జీవితం తరించిపోతుంది. మరి ఇలాంటి మహదవకాశాన్ని ఎవరైనా వదిలేస్తారా? వదిలేసుకోలేరు కదా ఇంత గొప్ప అవకాశాన్ని. అందుకే అందరూ కూడా కృష్ణుడి యొక్క దర్శనానికి వస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ పరమ దివ్య మంగళ స్వరూపమైనటువంటి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుని వాళ్ళ హృదయాలని వాళ్ళు నింపుకుంటూ ఉన్నారనమాట. మరి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోకుండానే రుక్మిణి అమ్మవారు ఏం చేశారు? లవ్ లెటర్ రాశారు కృష్ణకి. నువ్వు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్తుంది తను.
అవునా కాదా? సో రుక్మిణీదేవి మరి తను చచ్చిపోతానన్నప్పుడు తను వెళ్తాడు, కృష్ణుడు వెళ్తాడు, నువ్వు ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, నువ్వు నన్ను ఎలా ఎత్తుకొని వెళ్ళాలి, అన్ని ప్లాన్లు కూడా ఇచ్చేసింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ అంటారనమాట, నువ్వు ఏం ఏం చూసావని, అసలు నువ్వేం అనుకుంటున్నావని, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అంటే అప్పుడు రుక్మిణీదేవి అంటుందన్నమాట, నేనైతే నిన్ను చూడలేదు స్వామి, నిన్ను ఓన్లీ శ్రవణం ద్వారానే చూశాను. ఎప్పుడైతే ఈ నారదాది ఋషులందరూ వచ్చి ఏదైతే మా రాజ్యంలో మీ యొక్క గుణగణాలు చెప్పారే, మీ గురించి చెప్పారు చూడండి, అవి వినే నేను మీ పట్ల ఆకర్షితురాలనయ్యాను. మరి మీ దర్శనం చేసుకుంటే ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఆకర్షించని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు నాకు మాట ఇవ్వండి, నేను దీనికి ఏమంటారు, నేను షరతు పెడుతున్నాను అనేసి తను అంటుందన్నమాట. సో అంటే తను ఏమంటుందంటే ఎవరైనా సరే, చిన్నపిల్ల, పెద్ద పిల్ల, ముసలి వాళ్ళు, ముతిక వాళ్ళు, ఎవరైనా సరే ఒక్కటే ఒక్కసారి నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ హృదయాల్ని నీకు ఇచ్చేస్తారు, తన మాన ప్రాణాలని నీకు ఇచ్చేస్తారు అనేసి రుక్మిణీదేవి అంటుందన్నమాట. భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం గురించి తను వినే తనకి తాను అర్పించుకున్నటువంటిది తను చెప్తోందనమాట. ఇప్పటివరకే నేను నిన్ను చూడలేదు, నేను ఇప్పుడే దర్శనం చేసుకుంటున్నాను, మరి నిన్ను చూసిన తర్వాత ఎవరైనా వాళ్ళ మనసుని నీకు ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా అనేసి తను చెప్తుంది. అలానే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆలర్నాథ్కి వెళ్ళినప్పుడంట, అక్కడ ఆలర్నాథ్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మహాప్రభు చేతులెత్తి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తుంటే ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా అలానే నించొని ఉండిపోయే వాళ్ళంట, స్తబ్దంగా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఎలా అయితే స్టాప్ చెప్తే అందరూ ఆగిపోతారో అలానే నిశ్చలంగా ఆగిపోయి ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనాన్ని చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట. ఎందుకంటే ఎంత చూసినా కూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనము వాళ్ళ హృదయాలు నింపుకుంటున్నారు. ఎంతగా నింపుకుంటున్నారు అంటే తనివి తీరా వాళ్ళు తాగేస్తున్నారనమాట. ఎలాంటిది ఆ రూపము, గౌరాంగుడి యొక్క రూపము అంటే కరిగిన బంగార కలర్లో ఉంటాడు ఆయన. ఆజానులంబ, ఆయన చేతులు మోకాళ్ళ వరకు ఉంటాయన్నమాట. ఆయన కురులు చాలా అందంగా ఉంటాయి. ఆయన కళ్ళు పద్మపలాశ కళ్ళు, ఆకర్ణం వరకు కళ్ళు ఆయన చెవుల వరకు వ్యాపించి ఉంటాయన్నమాట. అలాంటి దివ్య మంగళ స్వరూపము చేతులెత్తి హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తున్నాడు. ఆయన ఎటువైపు చూస్తే అటువైపు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆయన కృష్ణ ప్రేమని పంచుతున్నాడు. మహాప్రభు ఎందుకు వచ్చాడు? కృష్ణుడి యొక్క ప్రేమని అందరికీ పంచడం కోసం అని వచ్చాడనమాట. ఆ మహాప్రభు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్తూ ఉంటారో ఆయనను చూస్తూ పొద్దునే మహాప్రభు వచ్చినా కానీ అర్ధరాత్రి వరకు అలానే నించొని దర్శనం చేసుకునేవాడు. ఎవరు కానీ ఆకలి తప్పి కానీ ఇంకో పని ఉంది, అది ఉంది, ఏదో ఒంటి మీద ఏమంటారు వంట చేయాలి, లేకపోతే పొయ్యి మీద ఏదో మాడిపోతుంది, ఇంకా ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళతో తాగేయడం అదే పని. సో మరి భగవంతుడి యొక్క స్వరూపం ఇంకా ఎలాంటిది? కురుక్షేత్ర యుద్ధంలో చాలా గొప్ప గొప్ప మహారథులు ఉన్నారు, గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అర్జున్ని చంపేస్తాను అని చెప్పేసి పరుగు తీసుకుంటూ గొప్పగా బాణాలు వేసేసుకుంటామని ధైర్యంగా వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. కానీ రాగానే ఎవరి మీద దృష్టి పడుతుంది? రథసారథి అయిన మన కృష్ణ మీద పడుతుంది. ఎప్పుడైతే కృష్ణుని చూసారో బోల్డ్ అవుట్, కథం, ఫినిష్, తను అక్కడే అయిపోయాడు ఇంకా. సో అందుకే మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బబ్రువాహనుడు ఉంటాడు కదా, కాటుషం, బబ్రువాహన్ని అడుగుతారనమాట, ఎవరు చేశారు ఈ యుద్ధము, ఎవరు ఈ యుద్ధాన్ని ఫైటింగ్ చేశారు, ఇక్కడ ఎవరు చంపారు అందరినీ అంటే బబ్రువాహనుడు చెప్తాడనమాట, అంతా చేసింది ఓన్లీ కృష్ణనే, మీరు చేసింది ఏమీ లేదు అనేసి చెప్తాడనమాట. భగవంతుడి యొక్క దర్శనాన్ని చూసి గొప్ప గొప్ప శత్రువులు, కృష్ణుడి యొక్క శత్రువులు, అసురులు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత ఆహా ఏంటి రూపం అని అనుకున్న వాళ్ళు ఎవరు లేరనమాట. అలాంటి దివ్యమంగళమైనటువంటి స్వరూపం. సో మరి అలాంటి స్వరూపము ఒక్కటే ఒక చూపు, ఒక్కటే ఒక గ్లాన్స్, అంతే చాలు. ఒక్క గ్లాన్స్ మన మీద పడితే చాలు, మన జీవితం
అయిపోయింది. ఇంకా అంతకు మించింది ఇంకొకటి ఇంకా వేరే పని లేనే లేదు, దానికి మించింది ఇంకొకటి లేనే లేదు, ఇంకో కోరిక లేనే లేదు. భగవంతుడి యొక్క చూపు మన మీద పడేదానికంటే ఇంకొకటి లేనే లేదు. అందుకని చెప్పేసి భగవంతుడి యొక్క ఆ చూపు మన మీద పడాలని ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎలాంటిది త్రిభువన గమనం తమాల వర్ణం. ఆయన నడుస్తుంటే ముల్లోక వాసులందరూ కూడా ఆయనకి స్వాగతాలు పలుకుతున్నారు. పుష్పవృష్టి పడుతోంది, గంధర్వులు పాడుతూ ఉన్నారు, అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు, వింజామరలు వీస్తూ ఉన్నారు, ఏంటి ముత్యాల ఛత్రాన్ని పట్టుకున్నారు. అలాంటి అంగరంగ వైభవంగా తను వస్తున్నాడు. తమాల వర్ణం, నీలి మేఘ శ్యామ వర్ణంలో ఉంటాడు. తమాల చెట్టు యొక్క రంగు కూడా అలానే ఉంటుంది, అది తమాల వర్ణం అన్నమాట. ఆ విధంగా మొత్తం ఒక్కరు కాదు, ఇప్పుడు కృష్ణుడు వస్తున్నాడని ద్వారకా నుంచి జనక్పూర్ వరకు, మిథిలా నగరం వరకు వీళ్ళందరూ విరగబడి చూడడానికి వస్తున్నారు. అలా కాదు, మొత్తం ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. భగవంతుడి ఒక్క చూపు మాకు దొరికితే చాలు, అలా దొరికితే చాలు అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారనమాట. సో అలాంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి ఎవరైనా వెనకకి వెళ్తారా? అసలు వెళ్ళలేరు కదా. అంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం ఒక్కసారి చూసిన వాళ్ళు ఇంకా చూస్తూనే ఉంటారు, ఎప్పుడు భగవంతుడి యొక్క నామం చెప్తూనే ఉంటారనమాట. భగవంతుడు అలాంటి మ్యాజిక్ చేస్తాడనమాట. అందుకే మన లోపల కూడా భగవంతుడి యొక్క దర్శన లాలస అనేది పెట్టుకోవాలి. ఎందుకు? భగవంతుడి యొక్క దర్శనము ఇలాంటి పరమ దివ్యమంగళ కారకం. అలాంటి దివ్యమంగళ కారకమైనటువంటి దర్శనాన్ని మనము ఎప్పుడు ఆశించి ఉండాలి అన్నమాట. అలా ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆయన చూపుతో మనని అనుగ్రహించే శక్తి ఆయనకుంది, మనకు లేదు. కానీ ఆయనకి చాలా ఉంది. ఆయన చూపులో పడితే చాలు, జీవితం తరించిపోతుంది అన్నమాట. కేవలము మరి ఆయన చూపు మన పైన ఎప్పుడు పడుతుంది? ఇది క్వశ్చన్ మార్క్, అవునా కదా? మనమంటే సరే తోచుకొని పోతాము, ఎంత రష్ ఉన్నా నెట్టేస్తాము, ఏదో ఒక విధంగా వెళ్ళి చూస్తాం అనుకుంటాం. మరి భగవంతుడి యొక్క చూపు మన మీద ఎలా పడాలి? భగవంతుడి యొక్క చూపు అపారమైంది, అంతం లేనటువంటి. దీనికి ప్లగ్ పెట్టరా. సో అలాంటి అపార కరుణ కలిగినటువంటి చూపు ఎప్పుడు పడుతుంది అంటే, ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో అప్పుడు భగవంతుడు మనపైన ఆయన యొక్క కరుణామయ దృష్టిని మన మీద సారిస్తారనమాట. అవునా? మరి భక్తి ఎక్కడ దొరుకుతుంది? భక్తి భక్తుల నుంచి దొరుకుతుంది. ఎప్పుడైతే భక్తులు వాళ్ళు కరుణించి వాళ్ళ యొక్క కృపని మనకిస్తారో, భక్తులు ఎప్పుడైతే మనని ఆశీర్వదిస్తారో అప్పుడు మనకి భక్తి దొరుకుతుంది. ఆ భక్తుల అనుగ్రహం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క కృప మనకి లభిస్తుంది అన్నమాట. మరి అప్పుడు భగవంతుడు ఆయన యొక్క కృపా దృష్టిని మనపైన సారిస్తారనమాట. ఇలా దేవతలు, తర్వాత మానవులు వీళ్ళందరూ కీర్తిస్తూ ఉండగా విదేహి రాజ్యం వరకు తను వచ్చాడనమాట. వీళ్ళేమి మెయిల్ పెట్టలేదు, మెసేజ్ చేయలేదు, ఇన్విటేషన్ ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళ హృదయాల్లో వాళ్ళు భగవంతుని ఎంత తీవ్రంగా తలుచుకుంటున్నారంటే స్వయంగా భగవంతుడే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. భగవంతుడు ఇక్కడ ఏమి ఇన్విటేషన్ అదేమీ లేదు, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి వాళ్ళ తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతకి భగవంతుడు వచ్చేసాడనమాట. సో ఎప్పుడైతే ఈ కృష్ణుడు విదేహ రాజ్యానికి వస్తున్నాడు అన్న విషయం తెలియగానే రాజు, రాజ్య ప్రజలు, శృతదేవ వీళ్ళందరూ కూడా స్వామికి స్వాగతం చెప్పడం కోసం గాను బయలుదేరారు. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు భగవంతుడి యొక్క దర్శనాన్ని నేరుగా చేసుకోలేదు. భగవంతుడితో పాటు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఋషులు, మునులు, వాళ్ళందరి గురించి శాస్త్రం చదివేటప్పుడు, శ్రవణం చేసేటప్పుడే వాళ్ళ పేర్లను విన్నారు, కానీ వాళ్ళ దర్శనం కూడా వాళ్ళకి ఇప్పటివరకు అయ్యింది లేదు. ఇప్పుడు సాక్షాత్ కృష్ణుడితో వాళ్ళందరి యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. భగవంతుడికి నమస్కరించారు, ఆ ముని బృందం అందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ
ఎంతో ఆనందపడుతున్నారనమాట. సో ఈ శృతదేవుడు ఇంకా బహుళాశ్వ వీళ్ళిద్దరూ కూడా భగవంతుడి యొక్క పరమ భక్తులు కదా, వాళ్ళిద్దరు కూడా వస్తారనమాట. వాళ్ళిద్దరు కూడా వచ్చి భగవంతుడి యొక్క పాద పద్మాలపై పడి వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. ఒకేసారి ఇద్దరు చేతులు జోడించి వాళ్ళు ఏమంటున్నారంటే, స్వామి మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి అడుగుతున్నారనమాట. భగవంతుడు 16,000 రాణులతో 16,000 రూపాయలని తనను తాను ఎక్స్పాండ్ చేసుకొని ఆ లీలను చేసిన అతను ఎప్పుడైతే బ్రహ్మదేవుడు గోవులని గోపబాలులని అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడు, ప్రతి ఒక్క గోవు రూపంలో గోపబాలుల రూపంలో వచ్చి తన ఆ లీలని మళ్ళీ కొనసాగించాడు. మరి అలాంటి అతనికి ఇప్పుడేం పెద్ద కష్టకార్యం కాదు కదా. మరి ఇక్కడ ఓన్లీ కృష్ణనే 2 రూపాలుగా మారారంటే అలా కాదు. కృష్ణుడి యొక్క రథంలో ఉన్నటువంటి మునిగణము ఎవరైతే ఉన్నారో ఈ మునుగణులతో సహాగా ఓ రథమే 2 రథాలుగా మారి ఇద్దరింటికి శృతదేవ ఇంకా బహుళాశ్వ వాళ్ళిద్దరింటికి కూడా బయలుదేరుతారనమాట. ఈ విషయము శృతదేవకి ఇంకా బహుళాశ్వకి కూడా తెలీదు. అలా అని చెప్పేసి ఆ రథంలో ఉన్నటువంటి మునిగణానికి కూడా తెలియదు. మేము ఇప్పుడు 2 రూపాల్లో ఇద్దరి దగ్గరికి వెళ్ళిన సంగతి వాళ్ళకి తెలియదు. భగవంతుడి యొక్క లీలలు అలాంటివి, అపారమైనటువంటివి. భక్తుల కోసం తను ఏదైనా ఎప్పుడైనా ఏమైనా చేయడానికి తను సిద్ధంగా ఉంటాడనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరు వెళ్ళి కృష్ణాని రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు. రాజు దగ్గరికి ఇంకా బ్రాహ్మణుడి ఇద్దరి దగ్గరికి కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఆహ్వానాన్ని స్వీకరించి వాళ్ళిద్దరి ఇళ్ళకి వెళ్తున్నాడు అనమాట. కృష్ణుడు ఎవరింట్లోకి వెళ్తున్నాడు అంటే, ఇప్పుడు బహుళాసురుడు కృష్ణుడు నా ఇంటికి వస్తున్నాడు అని తను అనుకుంటున్నాడు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని తిని అనుకుంటున్నాడు. కానీ రాజు ఏమనుకుంటున్నాడు, కృష్ణుడు నా ఇంటికే వస్తున్నాడు, శృతిదేవ దగ్గరికి వెళ్ళాడు అని తను అనుకోవట్లేదు అనమాట. అలా ఎవరికి కూడా తెలీదు కృష్ణ ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏం చేశారు అన్న సంగతి తనకి తెలియదు అనమాట. సో ఫస్ట్ బహుళాశ్వ గురించి చెప్తున్నారనమాట. బహుళాశ్వ తను పాపం ఇంత దూరం ఎక్కడి నుంచి ద్వారకా నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారే స్వామి, అక్కడి నుంచి వచ్చారు, అలసిపోయి ఉన్నారు అని చెప్పేసి కృష్ణుడిని తన ఇంటికి ఆహ్వానం వచ్చేటప్పటికి ఇంకా కృష్ణుడు లోపలికి రాకముందే మంచి ఆసనాలను ఏర్పరిచారు. తర్వాత వాళ్ళని మంచిగా కూర్చోపెట్టి తనకి హృదయంలో ఉన్న సంతోషం తన మాటల్లో చెప్పలేడు. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. భక్తితో పాద ప్రక్షాళనం చేశాడు. తర్వాత ఆ జలాన్ని తీసుకొని తన తలపైన చల్లుకొని ఆ మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళపైన, సేవకులపైన, ప్రతి ఒక్కరిపైన కూడా ఆ నీళ్ళని చల్లేసి తర్వాత భగవంతుడికి పుష్పమాలను అలంకరించాడు, చక్కని వస్త్రాలను ఇచ్చాడు, తర్వాత సుగంధ లేపనాలని పెట్టాడు, ఆభరణాలు, ధూప దీప నైవేద్య అర్ఘ్య ఇవన్నీ కూడా తర్వాత ఆ గో వృషభాలని కూడా ఇచ్చాడనమాట. సో ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ గో వృషభాలను ఇచ్చి తను సత్కరించాడనమాట. వాళ్ళందరికీ కూడా తృప్తి తీరా భోజనాన్ని పెట్టాడనమాట. పెట్టిన తర్వాత కృష్ణుడి యొక్క పాదాలని పట్టుకొని తను ఒళ్ళో పెట్టుకున్నాడు. ఈ బహుళాశ్వ ఒళ్ళో పెట్టుకొని మురిసిపోతున్నాడు, పొంగిపోతున్నాడు. స్వామి యొక్క పాద పద్మాలని తన ఒళ్ళో పెట్టుకొని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నిత్యంగా సంలాలితం చేసేటటువంటి ఆ పాదాలని తన ఒళ్ళో పెట్టుకొని తన ఆనందంగా ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడనమాట. సేవ చేస్తూ ఉప్పొంగిపోతుంది ఆయన హృదయము. మధురంగా మాట్లాడుతున్నాడు అనమాట, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. బహుళాశ్వ ఏమంటున్నాడంటే, స్వామి అని చెప్పేసి మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే, నువ్వు సర్వ జీవుల్లో పరమాత్మవి అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు, నువ్వు సర్వసాక్షివి, నీకు తెలియంది ఏమి లేనే లేదు. ప్రతి ఒక్కటి కూడా అనుక్షణం ప్రతి చోట ఎవరు ఏది చేసినా, ఏది ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి ఒక్కదానికి కూడా సాక్షివి నువ్వు అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఇంకేమంటున్నాడంటే, నిత్యము నీ యొక్క పాద పద్మాలని నేను స్మరించేవాడిని.
అలాంటిని పరమ దుర్లభమైనటువంటి దర్శనాన్ని నేను పొందాను అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, సకల భూతములలో పరమాత్ముడు అంటే ప్రతి జీవి లోపల అణువులో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఇంకా భగవంతుడు సాక్షిగా ఉంటాడు. మనము అంటే లైక్ సీసీటీవీ, ఎవరున్నా లేకున్నా సీసీటీవీ ఎలా అయితే మనం రికార్డ్ చేస్తుందో ఆ విధంగా మన సీసీటీవీ లేకుండా మనం ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా కానీ మన మనసులో మనం ఏం ఆలోచిస్తున్నాము, మన బుద్ధితో మనం ఏం చేస్తున్నాము, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, మనం చేసే తప్పులేంటి, మనం చేసే ఒప్పులేంటి, ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ అయిన సాక్షి రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి తెలుసు అనేసి, అందుకే ఇప్పుడు ఈ శృతదేవుడు బహుళాసుడు తను ప్రార్థిస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నువ్వు చెప్పావు ఒకసారి ఏమని, ఎవరైతే నా భక్తులున్నారో వాళ్ళకంటే నాకు లక్ష్మీదేవి కానీ అనంతుడు కానీ బ్రహ్మ కానీ ఎక్కువ కాదు, నాకు నా భక్తులే ఎక్కువ అని చెప్పేసి అన్నావు. సో అది ఇప్పుడు నిజము, నాకు అది అర్థమవుతోంది అనేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు సాక్షాత్ మా ఇంటికి వచ్చారు అనేసి చెప్తున్నారనమాట. మీ యొక్క ఈ దుర్లభమైనటువంటి దర్శనాన్ని నేను ఇప్పుడు చేసుకోగలిగాను అనేసి అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు బహుళాశ్వ. ఏమంటున్నాడంటే, భగవంతుడు ఏమన్నాడు, భక్తులకి నన్ను నేను సమర్పించుకుంటాను అనేసి చెప్పాడు కదా. మరి ఈ మాట చెప్పినప్పుడు ఈ మాట ఎవరికైతే తెలుసో, నన్ను నేను అర్పించుకుంటాను అని కృష్ణుడు చెప్పిన మాట ఎవరికైతే తెలుసో, మరి అలాంటప్పుడు ఆ మాట తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను పూజించకుండా, నిన్ను సేవించకుండా, నీ యొక్క పాద పద్మాలని సేవ చేయకుండా, దర్శనం చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ఎందుకంటే భగవంతుడు సేవ చేస్తే చాలు, నేను నీకు సమర్పించుకుంటాను అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు నిన్ను ఎవరైనా వదులుకుంటారా స్వామి అనేసి తను అంటున్నాడు అనమాట. మనలాంటి పిచ్చి వాళ్ళు అయితే వదులుకుంటారు. ఎందుకంటే మన యొక్క శ్రద్ధ ఎప్పుడు కూడా ఈ భౌతికమైన పరిసరాలపైన, భౌతికమైన వసతులపైన, భౌతికమైన పరిస్థితులపైనే మన యొక్క శ్రద్ధ, మన యొక్క బుద్ధిని మనం పెట్టాం. కాబట్టి అలాంటి అపార కరుణ అయినటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాల సేవని మనము ఎల్లప్పుడూ చేయలేకపోతున్నాము. భగవంతుడి యొక్క గుణగణాలని నిత్యంగా మనం వినలేకపోతున్నాము, అనుక్షణం స్మరించలేకపోతున్నాం. మనం ఎంత దుస్థితిలో ఉన్నామో మనం ఇప్పుడు దీంతో అర్థం చేసుకోవచ్చు. తను ఏమంటున్నాడు, ఇది ఫ్రీ, భగవంతుడు అనౌన్స్ చేసేశాడు. ఎవరైతే నాకు శరణాగతి పొంది నా పాద పద్మాల సేవ చేస్తారో వాళ్ళకి నేను నిత్యంగా వాళ్ళ దగ్గర ఉంటాను అనేసి చెప్తున్నాడు. మరి ఆయన స్నేహాన్ని ఇస్తేందుకు రెడీగా ఉంటే కూడా మనం ఆయన స్నేహాన్ని తీసుకోవట్లేము, అంత పరమ దుస్థితిలో మనం ఉన్నామన్నమాట. మరి అందుకే మనం ఏం చేస్తున్నాము, ఈ జన్మజరా మృత్యు వ్యాధి వలయంలో పడుతూ ఉంటామన్నమాట. సో ఇంకేమంటున్నాడంటే, మీరు ఈ యదువంశంలో ఎందుకు పుట్టారు స్వామి? మాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే. ఈ జీవులందరినీ కూడా ఈ జన్మజరా మృత్యు వ్యాధిలో నుంచి బయటికి తీసుకురావడం కోసమే నువ్వు ఇప్పుడు ఈ యదువంశంలో నువ్వు పుట్టావు అనేసి తను వేడుకుంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, భగవంతుడు నరనారాయణ ఋషులిద్దరికీ కూడా తను వందనాలు అర్పిస్తున్నారనమాట. ఎందుకు అంటే, నిత్యంగా మీరు నరనారాయణ రూపంలో అక్కడ ఉంటారు, అందరినీ ఉద్ధరిస్తూ ఉంటారు. సో మీరు కొన్ని రోజులు మా దగ్గరే ఉండండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఈ మిథిలా నగరంలో ఉండి ఈ మిథిలా నగరంలో ఉన్న వాసులందరికీ కూడా శుభాన్ని కలిగచేయండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ప్లీజ్ స్వామి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో కృష్ణుడు అలా బ్రాహ్మణ మునులతో అందరితో కలిసి కొన్ని రోజులు అక్కడే ఉండి ఈ మిథిలా నగరాన్ని అంతా పావనం చేస్తాడనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఇలా బహుళాశ్వ కోరుకున్న తర్వాత కొన్ని రోజులు కృష్ణుడు అక్కడే ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు బహుళాశ్వ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు శృతదేవ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఇప్పుడు ఈ రథం వస్తుంది శృతదేవ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఈయన బీద బ్రాహ్మణుడు, తన దగ్గర ఐశ్వర్యం ఏమీ లేదు. ఆయన ఎంత
శుద్ధ భక్తుడు అంటే పెద్ద ఆర్భాటం ఏమీ చేయలేడు ఇప్పుడు తన దగ్గర. మరి కృష్ణుడు వస్తున్నాడనే పరమ ఆనందంతో తను ఏం చేస్తున్నాడంటే తన ఉత్తరీయాన్ని తీసి గాలిలో తిప్పుతూ కృష్ణకి వెల్కమ్ చెప్తున్నాడంట. అలా గాలిలో తిప్పుతూ ఆనందంతో నృత్యం చేస్తున్నాడంట కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పేసి. ఆ విధంగా కృష్ణుడికి ఆ గడ్డి పోచలతో చేసినటువంటి దర్భాసనాలని, తర్వాత అతిథులందరినీ కూర్చోపెట్టి వాళ్ళందరికీ స్వాగతం వచనాలతో చెప్తున్నాడు. ఆయనకి తెలిసినట్టుగా ఆయనని వాళ్ళని స్తుతిస్తూ వాళ్ళందరికీ స్వాగతం చెప్పేసి తన పత్నితో కలిసి వాళ్ళందరికీ పాదాలని కడిగారు. తర్వాత ఆ పాద జలాన్ని తన పైన ఇంట్లో ఉన్న వాళ్ళందరిపైన మొత్తం ఆయన అందరి మీద చల్లేసుకున్నాడు అనమాట. ఆయన యొక్క ఆనందానికి హద్దులే లేవన్నమాట. మరి ఇంక ఇప్పుడు ఆయన వీళ్ళందరికీ భోజనం కింద ఏం పెడుతున్నాడంటే పండ్లు, ఊసిరం అనే వేళ్ళు, అంటే కందగడ్డ లాంటి ఏమంటారు వేరనమాట అది. తర్వాత అమృతమైన జలము, తర్వాత సుగంధయుతమైన అమృతిక, తులసి దళము, కుశగ్రాసము, తర్వాత లోటస్ ఫ్లవర్సు, ఇవన్నీ కూడా తను తీసుకొచ్చాడనమాట. మరి భోజనం అంతా ఎలా ఉంది అంటే సత్వగుణంలో ఉన్నటువంటి భోజనాన్ని పెట్టి వాళ్ళకి సపర్యలు చేస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే నేను ఎంత నీచుడిని, నేను అందుడిని, ఈ గృహం అనే అందకూపంలో పడిపోయి ఉన్నాను. మరి అలాంటి వాడిపైన ఈ కృష్ణుడు నా పైన దయ తలిచాడు. కృష్ణ భగవాను నేను ఇట్లా అసలు ఎలా కలుసుకోగలిగాను అనేసి తను అంటున్నాడు అనమాట. నన్ను కృష్ణుడు కలవడం అసలు ఇది ఏంటి అనేసి అంటుందన్నమాట. అతను అంటున్నాడు అనమాట, అసలు మీరందరి యొక్క పాద పద్మ ధూళి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, సో ఇది పరమ తీర్థం అయిపోయింది అని చెప్పేసి తను ప్రార్థిస్తున్నాడు అనమాట. సో శృతదేవుడు కూడా అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క పాదాలని సంవాదం చేస్తూ ఉన్నాడనమాట. భగవంతుడితో ఆ మునులతో మాట్లాడుతున్నాడనమాట శృతదేవుడు. ఏమంటున్నాడంటే భగవంతుడు ఆయన శక్తితో ఈ విశ్వాన్ని ఏం చేస్తూ ఉంటాడు, తను సృష్టింపజేస్తూ ఉంటాడు, తర్వాత పాలిస్తూ ఉంటాడు, లయింపచేస్తూ ఉంటాడు అనేసి చెప్తున్నాడు. ఆయన తన దివ్య రూపంలో ఉంటాడు అనేసి తను చెప్తున్నాడనమాట. తన యొక్క మాయా శక్తితో ఈ జగత్తునంతా కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు, జస్ట్ ఊరికే ఒక పిల్లోడు అంటే ఎవరైనా సరే ఒక కలగంటే అది ఏ విధంగా సులువుగా జరిగిపోతుంది. ఇప్పుడు మనం కళలో ఒక పెద్ద బిల్డింగ్ కళ కన్నాం అనుకోండి, లేకపోతే ఒక పెద్ద ఈవెంట్ కళ కన్నాం అనుకోండి, దానికి ఏమైనా మనం అరేంజ్మెంట్స్ చేయాల్సింది ఉంటుందా, మనం ఏమైనా బిల్డర్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా, చాలా సులభంగా జరిగిపోతుంది కదా. అలానే భగవంతుడు కూడా ఆయన యొక్క ఈ సృష్టి స్థితి ఈ ప్రళయ ఇవన్నీ లీలలు ఏవైతే ఉన్నాయో చాలా సునాయాసంగా ఆయన శక్తి ద్వారా ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అనేసి చెప్తున్నాడు. మరి ఈ భౌతిక జీవులందరూ ఏమనుకుంటున్నారంట, భగవంతుడు చేసేటటువంటి ఈ లీలల్ని చూసి ఇవి శాశ్వతము అనేసి అనుకుంటున్నారనమాట. సో అనశ్వరమైన వాటిని చూసి అంటే తాత్కాలికమైన వాటిని చూసి ఇవి శాశ్వతమని మనం అనుకుంటాం. సో భగవంతుడి యొక్క మాయాశక్తి ఆ విధంగా పనిచేస్తుంది అనేసి అంటున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే ఎప్పుడూ నీ గురించి తలిచేవాళ్ళు, ఎప్పుడూ నీ గురించి వినేవాళ్ళు, ఎప్పుడూ నీ యొక్క స్మరణ చేసే వాళ్ళ యొక్క హృదయంలో నువ్వు ప్రకటం అవుతావు స్వామి అనేసి అంటున్నాడనమాట. ఎవరైతే ఈ లౌకిక కర్మల్లో చిక్కుబడి ఉంటుందో అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటావు అనేసి చెప్తుంది. నీ దివ్య గుణాలని ఎవరైతే నువ్వు కీర్తిస్తూ ఉంటారో ఆ దివ్య గుణాలని ఎవరైతే ఈ భౌతికులు ఉంటారో వాళ్ళు తెలుసుకోలేరు అనేసి చెప్తున్నారనమాట. తర్వాత ఇంకేమంటున్నారంటే ఈ సకల జీవుల్లో ఉన్నావు, కాల స్వరూపానివి నువ్వే, తర్వాత విరాన్ రూపానివి నువ్వే, అన్నిట కూడా నువ్వే ఉన్నావు అనేసి చెప్తున్నాడనమాట. అలాంటి దేవదేవ నీకు వందనాలు అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నీ సేవ నేను అర్హత లేదు, నీకు సేవ చేసే అంత అర్హత నాకు లేదు, సో నేను ఏ విధంగా నీకు సేవ చేయగలను అని చెప్పేసి తను అంటున్నాడు. నీ దర్శనంతో నా సమస్త క్లేశాలన్నీ కూడా నశించిపోయాయి అనేసి అంటున్నాడు అనమాట. ఈ శృతదేవుడు మాట్లాడిన తర్వాత భగవంతుడు విని శృతదేవుడి యొక్క 2 చేతులని తన 2 చేతులతో పట్టుకున్నాడంట. పట్టుకొని నవ్వుతూ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను
ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణులు నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నాతో వచ్చిన మునిగణం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నీకు తెలుసు కదా, వీళ్ళందరూ సకల లోకాలని పవిత్రం చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పాదరజంతో ఇప్పుడు పావనం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఈ తిరిగే మునులు ఋషులు అందరూ తిరుగుతూ ఏం చేస్తూ ఉంటారు, అక్కడ భగవంతుడి యొక్క నామకీర్తన చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ భగవంతుడి యొక్క చైతన్యాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగితే అది ఏమో తీర్థస్థానాలు అయిపోతాయి. అలాంటి వాళ్ళు వీళ్ళు అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దేవతామూర్తులని, క్షేత్రాలని, తీర్థాలని అన్నింటినీ కూడా వాళ్ళు పునీతం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి ఋషిమునుల యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళ యొక్క కృపా దృష్టి వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళందరూ పునీతులైపోతారు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారు అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు, తపస్సు, విద్య, ఆత్మసంతుష్టితో కూడిన వాళ్ళు కాబట్టి నా పైన భక్తి కలిగి ఉంటారు, అందుకే వాళ్ళు నాకు ఇష్టము అనేసి చెప్తున్నారనమాట. నేను చతుర్భుజ రూపమైన కానీ బ్రాహ్మణి కన్నా నాకు ప్రియమైంది ఇంకోటి లేదు అనేసి అంటున్నాడు. ఎందుకంటే ఏదైతే చతుర్భుజ రూపం ఉందో అది ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణులు సర్వ వేదమయులు అనేసి చెప్తున్నారు. అలాంటి బ్రాహ్మణుడు నాకు ఇష్టము అనేసి చెప్తున్నాడు అనమాట. ఎవరైనా అలాంటి బ్రాహ్మణుల పట్ల అపరాధం చేస్తే నాకు నచ్చదు అనేసి తను చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే గోబ్రాహ్మణ్య హితాయచ కదా, అందుకనేసి. సో నా పట్ల నీకు ఏ విధంగా శ్రద్ధ ఉందో అలానే ఈ బ్రహ్మర్షుల పట్ల కూడా నువ్వు అలానే శ్రద్ధతో నువ్వు వాళ్ళని అర్చించు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు స్వామి మీరు ఇంకా కొన్ని రోజులు మా దగ్గరే ఉండి మమ్మల్ని తరించండి అంటే బ్రాహ్మణుడి యొక్క కోరిక మేరకు కూడా కృష్ణుడు ఇక్కడ కూడా సేమ్ ఎలా అయితే రాజు వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండబోతున్నాడో శృతదేవుడు వాళ్ళ ఇంట్లో కూడా కృష్ణుడు కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆయన యొక్క సపర్యలు తీసుకొని ఇద్దరిని సంతోషపెడతాడనమాట. మరి ఇక్కడ ఏంటి అంటే ఇది ఎప్పుడు కృష్ణుడు ఉన్నప్పటి సంగతి. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే కలో శూద్ర సంభవ, కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శూద్రులే. ఎందుకంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి అనమాట. మరి ఎవరైతే సత్యసంధుడు, ధర్మాత్ముడు, శాంతుడు, తర్వాత దాన ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఉంటాడో వాడు నిజమైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ఇంట్లో పుట్టినంత మాత్రంలా బ్రాహ్మణుడు కాదు, ఆయన దగ్గర ఉండాలి, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. తపో, ధమ, శాంతి, ఆర్జవ, ఇవన్నీ లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు నిజమైన బ్రాహ్మణులు. అలా అని చెప్పేసి క్షత్రియ కులంలో పుట్టినంత మాత్రంలో వాడు క్షత్రియుడు కాదు. ప్రతి ఒక్కరిని రక్షించేటటువంటి గుణము వాడి లోపల ఉండాలి. భక్షించేటటువంటి గుణం ఉంటే తను క్షత్రియుడు అవ్వడు. క్షత్రియుడు వాళ్ళ ఇంట్లో పుట్టినా కానీ ఆయన నిజమైన క్షత్రియుడు కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవరైనా సరే శూద్ర వాళ్ళ యొక్క లక్షణాలని పట్టే వాళ్ళుగా తెలుస్తుంది. అంతేకాని అలా కాకపోతే కాదు. బ్రాహ్మణుడు అంటే ఏంటి అంటే తను బ్రహ్మము తెలిసినటువంటి వాడు, ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ చైతన్యంలో నడిపించేటటువంటి వాడనమాట. మరి ఇప్పుడు నిజమైన బ్రాహ్మణులు ఎలా అంటే ఇప్పుడు కేవలం శూద్రులే ఉన్నారు అనేసి చెప్తున్నారు. గర్భాధాన సంస్కారం లేకపోతే శూద్రుల కిందికే లెక్క అనేసి అంటున్నారు. మరి బ్రాహ్మణులు ఈ 4 నియమాలను పాటిస్తూ బ్రాహ్మణత్వాన్ని ఎవరు పొందుతారు అన్న విషయం గురించి చెప్తున్నారనమాట. బ్రాహ్మణులని సకల యోగ్యతలను పొందుటకు కూడా దాని అందే ఇమిడి ఉన్నది. అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకరణము, జూదము, మాంసభక్షణం అనేది 4 రకములైన పాపముల నుండి బయటపడి శిక్షణ పొందినవాడు వైష్ణవులు అనబడును. ఆ వైష్ణవులు బ్రాహ్మణత్వ స్థితిని పొందుతారు. అప్పుడే తను యోగ్యుడైన బ్రాహ్మణుడు అవుతాడు. అలాంటి యోగ్యుడైన బ్రాహ్మణుడు భగవంతుడి యొక్క భక్తిని, శరణాగతిని చేయడం వల్ల విశుద్ధ భక్తుడు అవ్వగలుగుతాడు అనేసి చెప్తున్నారు. అంటే బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో రాదు, ఆయన లోపల ఉన్నటువంటి గుణాలతో బ్రాహ్మణత్వం వస్తుంది. బ్రాహ్మణుడిగా పుట్టి తను నాన్ వెజ్ తినో లేకపోతే మత్తు పదార్థాలను స్వీకరించో అలా చేస్తే అది నిజమైన బ్రాహ్మణత్వం కాదు. క్షత్రియుడు వంశంలో పుట్టి తను అందరినీ రక్షించకుండా అందరినీ భక్షిస్తూ ఉంటే తను నిజమైన క్షత్రియుడు కాదు. వైశ్యుడు వ్యాపార పేరుతో అందరినీ మోసం చేస్తే తను నిజమైన
వైశ్యుడు కాదు. శూద్రుడు తన సేవ పేరుతో యజమానినే భక్షిస్తే తను నిజమైన శూద్రుడు కాదు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పుడే వాళ్ళ వాళ్ళ లక్షణాలతో పుడతారు. మరి ఈ లక్షణాలని మార్చుకోవాలి అంటే మనం ఒక శిక్షణ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ శిక్షణ తీసుకుంటామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలు మారిపోతాయి అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వీకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణత్వానికి పోతారనమాట, బ్రాహ్మణత్వాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పాపకార్యాలు చేయరు కాబట్టి దానికి యోగ్యులు అవుతారు. అలా బ్రాహ్మణత్వ లక్షణాలని పొంది నిత్యము భగవంతుడి యొక్క సేవ చేస్తూ భగవంతుడి యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందడం వలన వాళ్ళు ఉత్తమ భక్తులుగా మారుతారు. సో శృతదేవాకి ఇంకా బహుళాశ్వకి దర్శనం ఇచ్చినటువంటి ద్వారకాధీష్కి జై. హరే కృష్ణ. సో భగవంతుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే భావన ఉందో భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి భావనతో భగవంతుడు స్వయంగా వచ్చేసాడు. తను స్పెషల్గా ఏమీ లేదు. ఇదేంటి హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అన్నమాట. ఎప్పుడైతే మన హృదయంలో భగవంతుడి పట్ల ఆకర్షణ శ్రద్ధ అది ఎప్పుడైతే జాగృతం అవుతుందో స్వయంగా భగవంతుడు తనకు తానుగా మన దగ్గరికి తన దర్శనాన్ని ఇవ్వడానికి వస్తాడనమాట. అలాంటి గొప్ప కరుణ కలిగినటువంటి వాడు. కానీ మనం మాత్రము భౌతికంగా చాలా ఆకర్షణలు పెట్టుకొని మనం భగవంతుడి వైపు మరలకుండా ఉన్నాము. అందుకే ఇలాంటి ఆచార్యులు ఎప్పటికప్పుడు వచ్చి మనకి చెప్తున్నారు, మనం ఏది చూడాలి, ఏది వినాలి, ఏది తినాలి, ఏది స్మరించాలి, ఏది మాట్లాడాలి. సో అలాంటి కృప మనకి దొరకాలి అని మనం కూడా భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూప దర్శనానికి అలాంటి లాలస మన లోపల కూడా పెరగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.